ఏమంటే ఎటో పోవాలి, క్షమించాలి. అన్నను యాది చేసుకోవడానికి రెండు మాటలే పెద్దగా ఉండయి. ఆయనతోటి మాట్లాడాలంటే నేను మళ్ళీ 33 సంవత్సరాలు వెనకకు పోతే ఒడవది ఇప్పుడు ఆ ముచ్చట. 1857 సిపాయిల తిరుగుబాటు, భారతదేశ స్వాతంత్రం కోసం. ఇప్పుడు గద్దర్ మీటింగుల ఆ పదం ఎందుకు అన్నవాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ. కాస్త గుర్తు చేస్తాను. భారతదేశ స్వాతంత్రం కోసం 1857 సిపాయిల తిరుగుబాటు తదనంతరం కర్తార్ సింగ్, ఇక్కడ కూర్చున్న మా పెద్దలకు ఆ పేరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అన్నను గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడో చదువుకున్న జ్ఞాపకం మీ ముందట ఉంచాలనుకుంటున్నాను నేను. భగత్ సింగ్ నురిపెట్టినప్పుడు తన పిడికిట్లో ఒక పేరు ఉంటుంది. ఏం పేరు? కాగితములో అచ్చైన పేరు, ఒక చిన్న పోటువ. ఆ పోటువను పిడికిలి బిగించి తీసి చూపెడితే ఆ పేరు కర్తార్ సింగ్. ఆ కర్తార్ సింగ్ ఎవరు? భగత్ సింగ్ గురువు. ఆ కర్తార్ సింగ్ ఎవరు? పంజాబ్ గద్దారు పార్టీ, గదార్ గదార్ గదార్, భారత విప్లవ సేనానికి పెట్టిన పేరు గదార్. ఆ గదారు నామవాచకమే ఈరోజు గద్దర్. 166 సంవత్సరాలు కింద మొలకెత్తిన ఈ పేరు ఇవాళ యావత్ భారతదేశ గుండెల్లో తూర్పు కనుమలను చీల్చుకొని వచ్చి ప్రపంచానికి కాంతిని వంచే తొలి పొద్దు పడుపు, పాటల పొద్దు పడుపు గద్దరన్న. నరసింహారావు సార్ ఇప్పుడు ఒక మాట అన్నాడు, గద్దర్ లెజెండ్ అని. లెజెండు, ఆ లెజెండ్ అనే పదం కూడా తనకు తూకము రాదేమో అనిపిస్తుంది నాకు. ఆ పదం కూడా వాడి 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 అరిగిపోయింది. అది గద్దరు ప్రజల గుండెల శబ్దం. గుండె కొట్టుకున్నన్ని నాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎంత నిశ్శబ్దంగా ధనిస్తాయో, నిలువెత్తు శబ్దానికి సంతకంగా గద్దరు పేరు భారతదేశమే కాదు యావత్తు భూ తలమంతా వినబడ్డ పేరు గద్దరు. ఆ గద్దరు చనిపోయిన నాడు ఎందుకో దురదృష్టం, నాకు ఇష్టమైన వాళ్ళ సావులకు పాల్గొనే అదృష్టం నాకు తక్కువ. నేను ఆ రోజు అమెరికాకు పోయొచ్చి బాంబాయి ఎయిర్పోర్ట్లో చిక్కుకొని ఆ సావుకు అందలేదు. కానీ ఇవాళ తన ప్రథమ వర్ధంతి గద్దరు ఫౌండేషన్ పెట్టిన సూర్యం, నీకు గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను. ఇది ఒక్కరోజుతో ఆగే పేరు కాదు, ఇది యావత్తు ప్రపంచమంతా